అందరికీ ప్రభు పేరిట శుభములు. ప్రియులారా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని కళాశాలలు, అలానే ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి పాస్టర్స్ ఫెలోషిప్లు వారి సహకారంతో పాల్వంచ పట్టణంలో ఈ నెల 20 నుంచి 23 వరకు జరగనైనటువంటి మహాసభలు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు వస్తున్నాయి. ప్రపంచ సామ్రాజ్యాల మధ్య బైబిల్ ప్రవచనం. ప్రపంచ సామ్రాజ్యాల మధ్య బైబిల్ ప్రవచనం. మరి ప్రారంభం నుంచి బైబిల్ వ్రాయబడటం ఆరంభమైన నాటి నుంచి నేటి వరకు కూడా బైబిల్పై జరిగిన వ్యతిరేకమైనటువంటి ప్రచారాలు కావచ్చు, అందులో సామాన్యులు మొదలుకొని సామ్రాజ్యాలను ఏలే చక్రవర్తుల వరకు కూడా బైబిల్ను లేకుండా చేయటానికి వారు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రయత్నాన్ని దేవుడు ఎలా తిప్పికొడుతూ బైబిల్ని ఈరోజు మనం మధ్య నిలబెట్టాడో, ఈరోజు బైబిల్ ఆకాశమంత ఎత్తులో ఎలా ఉండగలిగిందో అనే అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంగతులతో కూడిన ఈ సభలు పాలవంచలో సిఎస్ఐ పార్క్ చర్చ్ ఎదురుగా ఉన్న పార్క్ గ్రౌండ్లో జరగనే ఉన్నాయి. ఏ కాలనీలో తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ సభలకు హాజరవ్వండి. ఈ సభల కొరకు రోజు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ విషయాన్ని మీకు తెలిసిన బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఈ సభలలో మరి నాతో పాటు మరో డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ బి రాజేంద్ర బాబు గారు కూడా ఈ సభలో పాలు పంచుకుంటున్నారు. మేమే కాకుండా మరికొంతమంది దైవజనులు కూడా ఈ సభలో వాక్యం పంచుకొని ఉన్నారు కనుక మరి మీ ప్రార్థనలో తప్పనిసరిగా ఈ విషయాన్ని కోసం మీరు ప్రార్థించి ఈ సభలు అనేక మందికి, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి మేలుకొలుపుగాను, వారికి ఆదరణగాను, అలానే దేవునికి మహిమకరంగా జరుగులాగున మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.